100 రోజుల్లో అన్నీ చేస్తాను నువ్వే చెప్తివి. 100 రోజులు 6 గ్యారంటీలు అని మొత్తం పాత సినిమాల్లో ఆలోలో డైలాగులు కొట్టినట్టు కొడితివి. కొట్టి మీరే చెప్తారు కదా, ఈ గ్యారంటీ కార్డు భద్రంగా పెట్టుకోండి, 100 రోజుల తర్వాత మేము వస్తూనే ఉన్నాం, 100 రోజులలో అన్నీ చేస్తాం, ఎన్ని కథలు చెప్పారు బా. ఏ బాబా బాబా ఒక్క మాట వాళ్ళకి నోరులకు మొక్కాలే. కేసీఆర్ గారు 2000 పెన్షన్ ఇస్తుండు కదా, మేము 4000 ఇస్తాం. కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇస్తుంది కదా పెళ్లి చేసుకుంటే, మేము లే 2 లక్షలు కాదు, తులం బంగారం ఇస్తాం. అది ఇప్పుడు 2 లక్షల కంటే ఎక్కువ అయ్యా. బంగారం ఒక తులం అంటే ఎంత, 1,00,000 ఎంత ఉందమ్మా బంగారం? 1,20,000. ఇక మరి 2 లక్షల కంటే ఎక్కువ, ఇంకో 20,000 వేసుకో దాని మీద. 2,20,000 కథ. అట్లే కేసీఆర్ గారు రైతులకు 10,000 ఇస్తుండు కదా, మేము 15,000 ఇస్తాం. అరే ఏంటంటే అర్రాస్పాట లెక్కనే. ఇక రూపాయి ఆయన అంటే నేను రూపాయిన్నర అని కథలు పడి, అది కూడా 100 రోజుల్లో చేస్తా అని చెప్పి, మొత్తానికైతే హైదరాబాద్లో ఎవరు నమ్మినా నమ్మపోయినా పాపం ఊళ్ళల్లో అక్కడనో ఇక్కడనో నమ్మి పాడాయన, నమ్మి మోసపోయి ఓట్లేసారు. ఓట్లేసినందుకు ఇలా వాళ్ళు మీరు చూస్తుండొచ్చు వీడియోలు. అసలు తెలుగు భాషలో ఇన్ని తిట్లుంటాయని తెలియదు నాకు. ఈ 2 ఏళ్ళల్లో రేవంత్ రెడ్డి తిన్నన్ని తిట్లు బహుశా చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా తిని ఉండడు. అది ఏం ధైర్యం అది, అవి ఏం తిట్లు అవి. పోయి అట్లా మైకు పెట్టంగానే ఇట్లా నోట్లోకి వెళ్ళి వెళ్తున్నారు. అన్నిటికన్నా నాకు బాగా నచ్చిందంటే తిట్టేటోళ్ళు కాదు, కొంతమంది లేడీస్ని పోయి పాపం వాళ్ళ కూర్చున్న కాడ వాళ్ళు ఏదో పని చేసుకుంటుంటే పోయి మైకు పెడుతురు. అమ్మా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆలోచన ఏంటంటే అని ఇట్లా చూసి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద సి అని ఇట్లా ముఖం తిప్పుకుంటారు. కొంతమంది లేడీస్ నాకు నవ్వొచ్చింది చూస్తే. వాళ్ళు ఆయన పేరు చెప్పడానికి కానీ మాట్లాడడానికి కానీ ఇష్టపడతలే చి అని చెప్పి ఇట్లా ముఖం తిప్పేసుకుంటున్నారు.